హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ ఎవరైతే టీఎస్పీఎస్సీ, తెలంగాణ మెడికల్ బోర్డు, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మీరు కనుక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతే మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది వెరిఫికేషన్ టైంలో. సో రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఇస్తేనే మిమ్మల్ని లోకల్గా తీసుకోవడం అనేది జరుగుతుంది, లేకపోతే మిమ్మల్ని నాన్ లోకల్గా పరిగణించడం అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా కంపల్సరీ మీ దగ్గర కనుక ఒకవేళ 1-7 సంబంధించి మధ్యలో ఎన్ని ఇయర్స్ అయినా సరే, 1-2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా, 4 ఇయర్స్ అయినా మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. అది ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే శ్రీ అండ్ శ్రీమతి ఉంది కదా! ఇక్కడ మీ పేరు అనేది రాయండి. ఆ తర్వాత సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ ఉంది కదా! మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ రాయండి. అండ్ ఆ తర్వాత మీరు సెవెంత్ క్లాస్ అనేది ఏ ఇయర్ అండ్ ఏ మంత్‌లో మీరు అపియర్ అయ్యారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మీకు ఇక్కడ పీరియడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే 2022 నుంచి 24 వరకు, లేదా 90 నుంచి 94 వరకు, ఆ రకంగా మీరు ఇక్కడ పీరియడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు 1, 2, 3 చదివారనుకోండి. ఈ 1, 2, 3 అనేది ఏ ఇయర్స్ అవుతుంది. అంటే 1990 నుంచి 93 మధ్య అవుతుందా? 1994 నుంచి 1996 మధ్య అవుతుందా? ఆ పీరియడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఆ తర్వాత వచ్చేసినంత మనకి ఇక్కడ ఇయర్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు 3 ఇయర్స్ అయితే ఇక్కడ 3 అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ 4 అయితే ఇక్కడ 4 అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కిందకి రండి. అండ్ మీరు ఎన్ని ఇయర్సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలనమాట. అండ్ ఒకవేళ మీరు 3 సంవత్సరాలకు సంబంధించి రెసిడెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ 1, 2, 3 అని ఎంటర్ చేయండి. ఆ విలేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మండలం అనేది ఎంటర్ చేయండి. డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ రాయండి. ఆ పీరియడ్ అనేది ఇక్కడ రాయండి. మీరు ఫస్ట్ క్లాస్ సంబంధించి ఏ పీరియడ్ మధ్యలో చదివారు? 1996-97, 97-98, 99-2000, ఆ రకంగా మీరు పీరియడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టోటల్‌గా 3 ఇయర్స్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు 3 ఇయర్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే. ఓకేనా? ఈ రకంగా మీరు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది నింపిన తర్వాత అండ్ ఇక్కడ మీరు ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇవ్వాలనమాట ఈ సర్టిఫికేట్ అనేది. మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ చెప్తాను చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్ అంతా నింపండి. ఆ తర్వాత మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మీకు ఇంటి ట్యాక్స్ సంబంధించినటువంటి స్లిప్ ఉంటే అది తీసుకెళ్ళండి. లేకపోతే టెలిఫోన్ బిల్ ఉంటే అది తీసుకెళ్ళండి. ఈ 2 లేకుండా మీ దగ్గర కరెంట్ బిల్ ఉందనుకోండి, అంటే చాలా ఇయర్స్ బ్యాక్‌ది కరెంట్ బిల్ ఉంటే అది తీసుకెళ్ళండి. ఓకేనా? సో ఇవి తీసుకెళ్తే మీకు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. ఈ సర్టిఫికేట్‌లు తప్ప ఇంక ఎక్స్‌ట్రా అడగకపోవచ్చు. ఇంకేమైనా అడిగితే అవి కూడా తెచ్చివ్వండి. ఇవన్నీ తెచ్చిచ్చి మీరు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎన్ని ఇయర్స్ కావాలో అన్ని ఇయర్స్ తీసుకోండి. ఓకేనా? మీరు 1, 2 ఇయర్సా? లేకుంటే 1-3 ఇయర్సా? లేకుంటే మీరు సెకండ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాసా? ఆ ఇయర్స్ కరెక్ట్‌గా మీరు ఎంటర్ చేసేసి ఆ ఇయర్స్‌కి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఓకేనా? అండ్ మీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. ఈ సర్టిఫికేట్‌లన్నీ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇచ్చేస్తే మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. ఆ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ జేసి, వాళ్ళు సైన్ జేసేసి, స్టాంప్ జేసేసి ఇస్తారనమాట. దేనికోసం అని జెప్తే, మీరు ఎగ్జామ్ కోసం అని జెప్పండి. ఓకేనా? ఎగ్జామ్ అప్లై జేసుకోవడానికి ఇది గావాలని జెప్పండి. ఓకేనా? దాదాపు 1-2 ఇయర్స్ అయితే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ 3 ఇయర్స్ నుంచి ఇంకెక్కువ మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలంటే, మీరేదైనా ఇంటి ట్యాక్స్ గానియండి, ఇలాంటివి మీరు చూపించాల్సి ఉంటుందనమాట. అండ్ ప్రెజెంట్ సంబంధించినటువంటి టీఎస్‌పీఎస్సీ గానియండి, తెలంగాణ పోలీస్ గానియండి, తెలంగాణ మెడికల్ బోర్డ్ గానియండి, వాటన్నిటికి కూడా ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇస్తే మీకు సరిపోతుంది. స్టడీ సర్టిఫికేట్ బదులుగా. ఓకే. అండ్ ఇదండి మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.